మిగతా అప్డేట్ చూస్తే సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఏదో ఒక జిల్లాలో పర్యటించడం ఆనవాయితీగా పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ నెల తిరుపతిని ఎంచుకున్నారు. తిరుపతిలోని కపిలతీర్థం చేరుకుని అక్కడ కపిలేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడే స్వచ్ఛాంధ్ర భాగస్వాములతో ముఖాముఖి సమావేశం అవుతారు. అనంతరం కంచి కామకోటి పీఠ మఠానికి చేరుకుని కంచి స్వాములతో సమావేశం అవుతారు. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఏంటి అప్డేట్? చంద్రబాబు చేరుకున్నారా? అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఎస్ చందు, మరో కాసేపట్లో తిరుపతికి చేరుకోనున్న చంద్రబాబు నాయుడు మొదటగా తూకివాకంలో ఏర్పాటు చేసినటువంటి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అంటే ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ని సందర్శిస్తారు. అక్కడ వేస్ట్ నగరంలో ఉన్నటువంటి వేస్ట్ని అంతా తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్ ద్వారా గ్రావెల్, ఇసుక, అలాగే ఎరువు ఈ మూడింటిని తయారు చేసేటువంటి యూనిట్ ఏర్పాటు చేసింది. దాదాపు 75 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ని తిరుపతి నగరపాలక సంస్థ ఏర్పాటు చేసింది. ఆ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ పనితీరు, నిర్వహణ విధానం ఎలా ఉంది, వాటి ద్వారా ఏర్పాటయ్యే ఎరువు, అలాగే గ్రావెల్, ఇసుక, వీటిని ఈ మార్కెటింగ్ సౌకర్యం ఎలా కల్పిస్తున్నారు ఏంటి అనే దాని మీద పూర్తిగా పరిశీలిస్తారు. పరిశీలించిన అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజావేదిక కార్యక్రమాన్ని పాల్గొనే ముందు తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకుంటారు. అతి పురాతనమైన ఆలయం, టీటీడీ చెందినటువంటి వైష్ణవ ఆలయాలకు ప్రధానమైనటువంటి నిలయమైనటువంటి టీటీడీలో ఏకైక శివాలయం కపిలేశ్వర ఆలయం. ఆ కపిలేశ్వర ఆలయం సందర్శన అనంతరం అక్కడ స్వచ్ఛాంధ్ర నిర్వాహకులతో సమావేశం అవుతారు. స్వచ్ఛాంధ్ర నిర్వాహకులతో సమావేశమైన పిదప ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కాసేపు విరామం అనంతరం కంచి ఆశ్రమానికి చేరుకుంటారు ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు. కంచి ఆశ్రమం ద్వారా ఇక్కడ నిర్వహిస్తున్నట్టే ప్రజా సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ విధానం కంచి ఆశ్రమం ఏ విధంగా నిర్వహిస్తుంది ఏంటి అనే దాని మీద సమీక్షిస్తారు. ముఖ్యంగా కంచి ఆశ్రమం ద్వారా పేదలకు ఉచితంగా విద్య అందించడమే కాకుండా పేదలకు కంటి వైద్య సదుపాయాన్ని కూడా, కంటి ఆపరేషన్స్, ఇలాంటి కంటి వైద్యుల అద్దాలు ఇవ్వడం, ఇలాంటి ఉచిత కార్యక్రమాలు కంచి ఆశ్రమం నిర్వహిస్తూ వస్తుంది. వాటి నిర్వహణ విధానాన్ని అన్నింటినీ కూడా పరిశీలిస్తారు. అనంతరం సాయంత్రం 4:30 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు. రేణుగుంట విమానాశ్రయాన్ని చేరుకుని అమరావతికి చేరుకుంటారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, అలాగే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రజావేదిక ఏర్పాట్లన్నింటినీ కూడా నిన్న వర్షం పడతా ఉన్నా కూడా ప్రజావేదిక ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. అలాగే తూకివాకంలో వేస్ట్ మేనేజ్మెంట్ సాలిడ్ ప్లాంట్ను సందర్శించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. చంద్ర రైట్ రవివర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.